హాయ్ హలో నమస్తే. మనం చాలా గ్రాండ్ సక్సెస్ సాధించాము. ఏడీఎస్ తరపు నుంచి మనం చాలా గ్రాండ్ సక్సెస్ సాధించాము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 30 రోజులు జైల్లో పెడితే మీ ఉద్యోగాలు తీసేస్తాము. అది ప్రధానమంత్రికి కూడా అప్లై అయ్యిద్ది. చీఫ్ మినిస్టర్కి కూడా అప్లై అయ్యిద్ది. గవర్నర్కి కూడా అప్లై అయ్యిద్ది. ఇట్లాంటి పెట్టినప్పుడు యూనియన్ మినిస్టర్స్కి అప్లై అయ్యిద్ది. స్టేట్ మినిస్టర్స్ కూడా అప్లై అయ్యిద్ది అని పెట్టినప్పుడు ఇది తప్పు అని కేంద్రంలో ఉన్న ఎన్డీఏని ప్రశ్నించిన ఏకైక యూనిట్ ఆంధ్రప్రదేశ్ నుంచి మన ఏడీఎస్ఏ. ఇది తప్పు, ఇది అన్యాయం జరిగిపోయింది రాజకీయ నాయకులు. కానీ నిజం మాట్లాడితే మన ఏడీఎస్ వాళ్ళు ఎవరి మీద కేసులు లేవు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు ఉంటాయి, బీజేపీ వాళ్ళ మీద, రాజకీయ నాయకుల మీద, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి మీద కేసులు ఉన్నాయి. కానీ సార్ ఇది తప్పు కదా, మీరు 30 రోజులు జైల్లో ఉంచితే ఏదో ఒకటి చిన్న పెట్టి కేసు పెట్టి మీరు 30 రోజులు జైల్లో వేసి మా ఉద్యోగాలు బీగేస్తారు, ఇది తప్పు, కోర్టు శిక్ష వేసేంత వరకు నిర్దోషే అనేటువంటి ఒక సిస్టమ్ ఉంది కదా అని వీళ్ళెవరు మాట్లాడలా. మనం మాట్లాడే మీడియాస్ వాళ్ళు మాట్లాడే. మనమే కావాలంటే ప్రీవియస్లోకి వెళ్ళి మా యొక్క వీడియోలు చూడండి. మేము గట్టిగా మాట్లాడాము, పగడ్బందీగా మాట్లాడాము, చాలా చాలా గట్టిగా మాట్లాడాము. ఇది తప్పు, ఇది శిక్ష నిర్దోషి అంటే నేరం నిరూపించబడేంత వరకు కూడా అతను నిర్దోషే, అతను ఎలాంటి శిక్ష వేయటానికి లేదని మనం గట్టిగా మాట్లాడాం. చూడండి ఈరోజు మన ఏడీఎస్ సాధించిన విజయం ఏంటంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వాళ్ళు మార్చారట. 30 రోజులు జైల్లో ఉంటే ఉద్యోగాలు పోతాయి అంటే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అయినా ఊస్టింగ్ అయ్యేది, చీఫ్ మినిస్టర్ అయినా ఊస్టింగ్ అవుతాడు, వీళ్ళు ఏమంటారు యూనియన్ మినిస్టర్ అయినా ఊస్టింగ్ అవుతాడు, ఇక్కడ లోకల్గా స్టేట్ మినిస్టర్లు కూడా ఊస్టింగ్ అయిపోతాయి పోస్టులు. ఇట్లాంటి క్లాజుని మనం చాలా తీవ్రంగా మనం వ్యతిరేకించాము మన ఛానల్లో. ఇప్పుడు దాన్ని ఆల్టర్ చేయమని జాయింట్ పార్లమెంటరీ కమిటీ నరేంద్ర మోడీ గారి యొక్క గవర్నమెంట్కి ప్లస్ అక్కడ ఉన్న స్పీకర్కి నోటీస్ ఇచ్చారంటే ఏమని, ఉద్యోగం తీసేయరు అంటే ఆ పోస్ట్ పోదు కానీ సస్పెన్షన్ చేస్తారు ఆ పీరియడ్ అన్నట్టుగా కొద్దిగా ఆల్టర్కేషన్ చేసి వాళ్ళు సబ్మిట్ చేశారని. ఇది మన విజయమే, ఇది మన ఏడీఎస్ వాళ్ళ విజయమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనం తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఎవరు లేరు, మనమే ప్రశ్నించేది. సో మనమే కాబట్టి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో వెనక్కి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మన ఖాతాలోకి వెళ్తాయి. ఇండియా బ్లాక్ తరపున మాట్లాడుతుంది మనమే, సో మన ఖాతాలోకి వెళ్తాయి ఇవన్నీ. సో మనం సాధించిన విజయమా కాదు, మీరే చెప్పండి, నా వీడియోలు చూసి మీరే చెప్పండి, మా ఏడీఎస్ వాళ్ళ విజయమా కాదా ఇది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా ఉన్నారా అసలు ఏడీఎస్ తప్ప ఎవరన్నా కేంద్ర ప్రభుత్వం మీద ప్రశ్నించే వాళ్ళు ఉన్నారా? మేము తప్ప, మేమేగా. ఓకే, ఇప్పుడు ఆ సస్పెన్షన్ ఏమంటే ఉద్యోగం తీసాం కానీ సస్పెండ్ చేస్తామని చెప్పి మార్చి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వాళ్ళు దాన్ని ఆల్టర్ చేసి సబ్మిట్ చేశారని చెప్పి నాకు ఎవరో చెప్పారు. ఓకే, అంటే న్యూస్ చూసా, ఎవరో చెప్పారు, న్యూస్ చూసా. ఆటోమేటిక్ రీఇన్స్టేట్మెంట్ అనేది కొద్దిగా మార్చారట. అంటే పర్సన్ ఎక్విట్ అయితేనే, ఇఫ్ పర్సన్ కనుక ఎక్విట్ అయితే అంటే కన్విక్ట్ అయితేనేమో ఏమంటారు పోస్ట్ పోయిద్ది. ఇప్పుడు ఈ ఎక్విట్ అయిపోయి పర్సన్ కనుక ఎక్విట్ అయితే అతను మళ్ళీ ఆ జాబ్లో చేరొచ్చు అని ఏదో ప్రపోజల్స్ పెట్టారంటండి. ఈ స్పెసిఫిక్ పీరియడ్లో కనుక మీరు ఎక్విట్ అయితే మీరు మళ్ళీ తిరిగి చేరొచ్చునో, సస్పెన్షన్ అనేది ఆటోమేటిక్గా ఎండ్ అయిపోయిద్దనో, మీరు వెంటనే ఆఫీస్కి రావచ్చు అని ఏదో ఉందంట. అంటే ఎవరన్నా ఒక 30 రోజులు జైల్లో ఉంటే ఒక 60 రోజులు 70 రోజుల్లో కనుక మీకు శిక్ష పడకపోతే మళ్ళీ జాబ్లో చేరవచ్చు, అంటే మళ్ళీ మీరు మినిస్టర్ అవ్వచ్చు, మళ్ళీ చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, మళ్ళీ ప్రధానమంత్రి అవ్వచ్చు అని కొద్దిగా ఆల్టర్ చేశారు అనేది మనకు ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది. ఈ యొక్క చట్టం మీద కొద్దిగా ఆల్టర్ చేశారు. సీరియస్ అఫెన్సెస్ అంటే ఏ అఫెన్స్కి దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. చిన్న పెటీ కేసులు కూడా జైల్లోకి వెళ్తుంటారు. ఓకే, ఏదో ఒక చిన్న పెటీ కేసులు, తోపులాట, భార్యను కొట్టాడని జైలుకి వెళ్ళేవాళ్ళు, లేదంటే తల్లిని సరిగ్గా చూడలేదని జైలుకి వెళ్ళేవాళ్ళు, ఇట్లాంటి చిన్న పెటీ కేసులు కూడా ఉంటాయి. ఈ పెటీ కేసుల్ని మనం దీంట్లోకి తీసుకోకూడదు. సీరియస్ అఫెన్సెస్, ఫైనాన్షియల్ అఫెన్స్, మర్డరు, చీటింగు, ఫైనాన్షియల్ చీటింగు,
ఇట్లాంటి చాలా సీరియస్ క్రైమ్స్ కనుక అయితేనే మనం దీనిలోకి తీసుకురావాలని అది కూడా కొద్దిగా ఆల్టర్ చేశారనమాట. సో ఈ ఫాస్ట్ ట్రాక్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఇట్లాంటి వాటికి ఫాస్ట్ ట్రాక్లో మీరు చేయాలనో ఏదో పెట్టారు. ఎందుకంటే త్వరగా అయితే ఒకవేళ నిర్దోషి అయితే మళ్ళీ పోస్ట్ రావచ్చు అని. సో వీళ్ళకి ఫాస్ట్ ట్రాక్ పెట్టారు. సో ఇవి మార్పులు కొన్ని చేశారు అనేది అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. మినిస్టరు 30 రోజులు జైల్లో ఉంటే ఆఫీస్ నుంచి సస్పెండ్ అవుతాడు, కానీ ఇప్పుడు ఉద్యోగం పోదు. సో చాలా ఇమ్మీడియట్గా ఆ యొక్క కేసుని వినాలి. ఇట్లాంటి మొత్తం కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ సజెషన్స్ చేస్తున్నాము, దయచేసి వీటిని మీరు ఫాలో అవ్వండి అని చెప్పి స్పీకర్కి నోటీస్ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్లస్ కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పారు అనేది ఇప్పుడు మనకి న్యూస్ వస్తుంది. సో అందుకే మన ఏడిఎస్ విజయం సాధించింది అని ఎందుకు అంటున్నామంటే, ఏడిఎస్ తరపు నుంచి, అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ తరపు నుంచి కేంద్రంలో చేస్తున్నటువంటి చాలా బిల్లులకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి మన యొక్క క్యాడరు, మన 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 ఛానల్, మన క్యాడరు మనోళ్ళే మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడరు. ప్రస్తుతానికి ఎవరు మాట్లాడరు. సో ఉన్నారులే, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, పాపం వాళ్ళకేమీ అంత వాయిస్ లేదు, వాళ్ళకి అంత మీడియా ఛానల్స్ లేవు. ఏదో లోకల్గా వాళ్ళు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు ఇవ్వటం మీద తప్ప అంత వాయిస్ అంత క్లారిటీకి లేదు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి, కమ్యూనిస్టులకి వాళ్ళు కూడా అక్కడక్కడ పాపం ఉద్యమాలు చిన్న చిన్న ధర్నాలు చేస్తుంటారు, వాళ్ళకి అంత లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో అతి బలమైనటువంటి వాయిస్ ఇండియా బ్లాక్ తరపు నుంచి మందే, మన ఏడిఎస్ వాళ్ళే. ఓకే, కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి మన బలమైన వాయిస్ వినిపించాం. కాబట్టే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు మన ఏడిఎస్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే, ఇది మన మీదే కేసులు లేవు కదా, మనమేం ముఖ్యమంత్రులు అవ్వం కదా, మనమేం కేంద్ర మంత్రులు అవ్వం కదా, మనమేం ఎంపీలు ఎమ్మెల్యేలు అవ్వం కదా, వాళ్ళు కదా అయ్యేది, రాజకీయ నాయకులు కదా అయ్యేది. వాళ్ళు ఎక్కడో చోట ఇరుక్కుంటారు, రాజకీయ నాయకులు అనే దగ్గర ఎక్కడో ఫైనాన్షియల్ స్కామ్ చేస్తారు. సో టక్కన ఎక్కడో ఇరుక్కుపోతారు. ఇరుక్కుపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఇవన్నీ కూడా నష్టం అవుతాయి. ఏమంటే మీకు నష్టమయ్యాయి మీరు మాట్లాడండి అంటే ఎవరు మాట్లాడలే, మీకు నష్టమయ్యాయి మీరు మాట్లాడండి అంటే ఎవరు మాట్లాడతలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇక చివరికి మేమే మాట్లాడాల్సి వచ్చింది. మేమే చెప్పాము ఈ బిల్లు తప్పు, మీరు ఈ బిల్లుని మీరు మార్చాల్సిందని ఇప్పటికి 3 వీడియోలు పెట్టాను నేను. ఈ బిల్లు మీరు మార్చకపోతే అన్యాయం జరిగిపోద్ది రాజకీయ నాయకులకి. అసలు చట్టవిరుద్ధమని కూడా చెప్పాము. ఎందుకంటే శిక్ష పడకుండా ఏమంటారంటే నేరం నిరూపించకుండా శిక్ష వేయటం లాంటిది. నేరం నిరూపించకుండా శిక్ష వేయటం అనేది అన్యాయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మేము ఎందుకు వ్యతిరేకించామంటే, మాది అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్. అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, 1000 మంది దోషులు తప్పించుకున్న పర్లేదు, కానీ ఒక్క నిర్దోషిని కూడా మనం శిక్ష వేయకూడదు అనేది అంబేద్కర్ గారు ఎక్కడో ఆయన స్పీచ్లో వాడిన దాన్ని తీసుకొచ్చి మన పార్లమెంట్, మన న్యాయ వ్యవస్థలో పెట్టారు దాన్ని. న్యాయ వ్యవస్థ ఇప్పుడు అంబేద్కర్ గారి సూచన మేరకే కదా న్యాయ వ్యవస్థ వచ్చింది. దాన్ని పెట్టింది అంబేద్కర్ గారి యొక్క సూచనల మేరకే పెట్టారు దాన్ని. సో కాబట్టి మనం అంబేద్కర్ వారసులుగా మేము దీన్ని బలంగా వ్యతిరేకించాము. ఎందుకంటే నేరం నిరూపించకుండా మీరు శిక్ష వేయటం లాంటిది ఇది కుదరదని మార్చేశారు జేపీసీ వాళ్ళు. జై ఏడిఎస్. థ్యాంక్ యూ.